వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ముఖ్య అతిథి బ్రిగేడియర్ నందేశ్వర్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక బోర్డు సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు కార్యాలయంలో నామినేటెడ్ మెంబర్గా భానుక నర్మదా మల్లికార్జున చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశానికి ముందు దేవాలయంలో బాలిక నర్మదా పూజలు చేసి ర్యాలీగా బోర్డు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అధికారులకు మధ్య సమన్వయంతో పనిచేసి మంచి పేరు తేవాలని భానుక నర్మదాకు సూచించారు. భానుక నర్మదా మాట్లాడుతూ తాను నిత్యం ప్రజల్లో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బోర్డు కార్యాలయంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగింది. ఈ చర్చల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బోర్డు డిప్యూటీ సీఈఓ, అధికారులు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. మేము కనుక పవర్ చేస్తే ఈ పవర్ మీటర్స్ బిల్స్ మాత్రం మాకు ఇవ్వద్దని చెప్పేసి, ఏదంటే మేము స్టేట్ గవర్నమెంట్ తోటి మేనేజ్ చేస్తాం. ఇన్కేస్ ఆ కండిషన్ ఒప్పుకుంటే నేను వీ విల్ కనెక్ట్. అది ఎమ్మెల్యే గారు కూడా ఒక కాపీ మార్క్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని పర్సూ చేసి స్టేట్ గవర్నమెంట్లో పర్సూ చేసి పవర్ పబ్లిక్ కోర్టు ఏదైతే బోర్డులు పెడుతున్నామో వాటికి మీటర్స్ పెట్టొద్దంటే ఇప్పుడు ఈ 583 బోర్వెల్స్ ఏదన్నారు సార్, 60 lakhs ఏదవుతున్నారు అవి కంటోన్మెంట్ బోర్డు సంబంధించిన పాత కొన్ని మేము పెట్టించినవి, కొన్ని ముందు పాత రోజుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన వాటికి కొన్ని కనెక్షన్ మేము ఇవ్వడం వల్ల ఇప్పుడు పాత డిసిషన్స్ అవి ఇప్పుడు అవన్నీ ఇబ్బందిగా మారింది. ఇప్పుడు కొత్తగా వచ్చే బోర్వెల్స్కే మీరు రాస్తారా, లేకపోతే ఇంక్లూడింగ్ పాత బోర్వెల్స్ కూడా సార్? అంటే మేము ఆల్రెడీ తీసేసుకున్నాం రెస్పాన్సిబిలిటీ. కొత్త పాలసీ తీసుకొస్తే కొత్తవి పాత కూడా దానికి ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఉండొచ్చు సార్ కొత్తవి? అంటే ఎమ్మెల్యే గారు రాజ్కుమార్ 22. సో ఇప్పుడు 22 గురించే ఇష్యూ ఉంటుందండి. 2014 నుండి మేము ఇవ్వట్లేదు. ఇంకా ముందు 2014 కంటే ఏవైతే ముందు ఇచ్చారో మనం 500 పైన వాటికి మాత్రం మేము అంటే మనము ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఆ కండిషన్ పెట్టామా సార్? అంటే వాళ్ళు బోర్వెల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడగారు, మేము పెట్టామండి. ఇప్పటి నుండి ఇది పెట్టడం బెటర్. ఇప్పుడు లాస్ట్ టైం ముందేం చేశారంటే బోర్వెల్ కూడా కంటోన్మెంట్ బోర్డుకే ఇచ్చారు డబ్బు డిపాజిట్ లాగా. అయితే మేమే చేసి ఆ పవర్ చేసేసి అంతవరకు అయ్యింది. బట్ కనెక్షన్స్ మాత్రం మేము ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళు ఇంకొక ఆర్గనైజేషన్ ద్వారా తీసుకునేటప్పుడు ఎన్ఓసి మాత్రం మాదే ఎగ్జిక్యూషన్ వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు సర్వీస్ చార్జెస్ 3 days బ్యాక్ ఎంత వచ్చేసారు? 4.5 సార్. అట్లా మీకు కాఫీ టేబుల్ బుక్ అన్నారు కదా, అదే సార్ ఓల్డ్ బిల్డింగ్స్ హెరిటేజ్ బుక్ బేసిక్లీ ఆర్మీ ఇంట్రెస్ట్ చూపించింది. మన కంటోన్మెంట్లో చాలా మటుకు ప్రాపర్టీస్ మోర్ దెన్ 150 years ఓల్డ్. లైక్ ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ మనం కూర్చున్నాం ఇక్కడ కంటోన్మెంట్